డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాం. ఈజీగా ఆన్సర్ చేయగల క్వశ్చన్ ఇది. ఇచ్చిన బార్ గ్రాఫ్, పై డయాగ్రామ్, ఫ్లో చార్ట్ను చదివి ఇన్ఫర్మేషన్ను పారాగ్రాఫ్గా రాయాలి. వాక్యాలు సింపుల్గా, క్లియర్గా, కరెక్ట్ టెన్స్ ఉపయోగించి రాయాలి. ఇక్కడ ఇచ్చిన బార్ గ్రాఫ్ను ఒకసారి పరిశీలిద్దాము. ఎక్స్ అక్షం మీద రాష్ట్రాల పేర్లు, వై అక్షం మీద నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చారు. గ్రాఫ్ను బాగా స్టడీ చేసి ఏమి రాయాలి, ఎలా రాయాలి అని ఒక నిర్ధారణకు రావాలి. తర్వాత చిన్న చిన్న వాక్యాలతో విషయాన్ని వ్రాయడం మొదలుపెట్టాలి. ఈ ప్రశ్ననే మనము అటెంప్ట్ చేద్దాం. ఈ డాటాను ప్రొవైడ్ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. దీన్ని కూడా మనము పారాగ్రాఫ్లో ఒక పాయింట్గా రాయాలి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. పేరాకు హెడింగ్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆన్సర్: ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇన్ స్టేట్స్. ది అబౌవ్ బార్ గ్రాఫ్ shows information about the states with the most colleges. The data is provided by the Ministry of Human Resources Development. On the x-axis, 5 states are shown. On the y-axis, the number of colleges is given. According to the bar graph, Andhra Pradesh has the most colleges while Gujarat has the least. Andhra Pradesh has 3,775 colleges. Karnataka is in the second place with 3,149 colleges. Maharashtra is in the third place with 2,293 colleges. Tamil Nadu is in the fourth place with 2,243 colleges. And Gujarat has only 1,662 colleges. According to the graph, Andhra Pradesh offers more educational opportunities. ఈ విధంగా ట్రై చేస్తే 10 మార్కులకు గాను ఖచ్చితంగా 8 మార్కులు అయితే వస్తాయి. ఓకే, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.